సార్ అక్కడ గొడవేం లేదండి. రామానాయుడుపేట అనే సెంటర్ లో ఏదైతే జనసేన పార్టీకి అక్కడ ఇన్ఛార్జ్ ఉంటారో వార్డు ఇన్ఛార్జ్ ఆయన అక్కడ మన పార్టీ తరఫున ఒక జెండా ఎగరేయాలి అన్నట్టుగా, ఎలాగో ఆవిర్భావ దినోత్సవం వస్తుంది కాబట్టి ముందు రోజు ఒక జెండా ఎగరేసుకుందాం, మన పార్టీకి సంకేతంగా బాగుంటుంది అన్నట్టుగా ఆ సెంటర్ లో ప్లాన్ చేసేవండి. దానికి వాళ్ళు అడ్డుపడుతూ మీరు ఇక్కడ జెండా పెట్టడానికి వీల్లేదు, ఈ రామనాయుడుపేటలో మేమే ఉంటాము అంటే మీరు పేర్ని నాని గారి ఇంట్లో జెండా ఎగరేద్దాం అనుకున్నారా, ఆయన ఇంటి ముందు ఎగరేద్దాం అనుకున్నారా, ఎక్కడ ఎగరేద్దాం అనుకున్నారు? వాస్తవానికి ఇప్పుడు రామనాయుడుపేట చూసిన ఆయన ఇంటి దగ్గర కాదు సార్, ఆయన ఇంటి దగ్గర నుంచి జెండా పార్టీగా ప్లేస్ కి సార్. అది మెయిన్ సెంటర్, రామనాయుడుపేట అనేది మెయిన్ సెంటర్. ఇదివరకు అక్కడ కూడా ఉంది సార్. ఆవిర్భావ దినోత్సవానికి ముందుగా మంచి సంకేతంగా ఒక జెండా ఎగరేసుకో అని చెప్పి తెలుగులో మాత్రమే ఎగరేసుకుంటానికి ప్రయత్నిస్తే దానికి వాళ్ళు ఎటువంటి దాని లక్షలాగా వాళ్ళు చూపించారు. మనం చేసిందే లేదు. రైట్ యశ్వంత్ గారు, మీ వాయిస్ లోలో వినబడుతుంది, మరొకసారి సరి చూసుకోండి. అక్కడ మీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. ఎస్, మాట్లాడండి ప్లీజ్. సార్ అక్కడ వాళ్ళు కావాలని అడ్డుపడి ఏదో ఒక విధంగా దీన్ని పెద్ద రద్దు చేయాలి, దీన్ని ఒక తప్పుగా చూపించాలి అని ప్రయత్నిస్తారు తప్ప మనం అక్కడ ఏ తప్పు చేయలేదు సార్. రామానాయుడుపేట అనే సెంటర్ లో అక్కడ ఏదైతే ఆ పేటకి జనసేన ఇన్ఛార్జ్ ఉంటారో ఆయన మన పార్టీకి గుర్తుగా ఒక జెండా ఎగరేసుకుందాము అన్నట్టుగా అక్కడ ఎగరేస్తే దానికి వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ సెంటర్ లో మీరు జెండా ఎగరేయడానికి వీల్లేదు అని చెప్పి విఠల్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు మరి? దానిలో రామకృష్ణ గారు, పేరు నాని గారు బాహాబాయికి మాట అనుకుంటా గల కారణం ఏంటంటారు? ఇదేనా కారణం? గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక వీడియో చూసారు కదా సార్ మీరు, ఏదైతే పోలీస్ అధికారి మీద అక్కడ ఆయన చేసుకున్నట్టుగా ఒక వీడియో ఉంది సార్. దానికి సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేశారు, కానీ ఈ గొడవకి మేమేదో వాళ్ళకి చేసాం వాళ్ళేదో మమ్మల్ని చేశారు అనేది అయితే కాదు సార్. అది పోలీస్ అధికారి మీద దాడికి దిగారనే ఒక వీడియో వల్ల ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ డిస్టిక్ లో మీరు ఏం చేస్తున్నారు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో దానికి అనుగుణంగా మీ పార్టీ నడుచుకుంటుందని మీరు భావిస్తున్నారా? మీ కార్యకర్తలు పార్టీ ఎప్పుడు కళ్యాణ్ గారు గీసిన గీత మీరదు. రెండోది, మచిలీపట్నంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు దాకా ఎంపీ బాలశౌరి గారితో ఇక్కడ ఫ్లాగ్ హాయిస్ట్ అన్ని జరిగినాయి. ఇప్పుడు ఆల్రెడీ పక్కన మీటింగ్ జరుగుతుంది. కానీ డిబేట్ వల్ల నేను అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచిగా మొత్తం మచిలీపట్నం మొత్తం ర్యాలీగా తిరుగుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందికరంగా సన్నివేశాలు జరగనివ్వకుండా, ఎటువంటి గొడవలు జరగనివ్వకుండా ఆర్కే గారు అలాగే మచిలీపట్నం బాలశౌరి ఎంపీ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా విజయోత్సవాలతో ముందుకు తీసుకెళ్తున్నారు సార్. ఆల్రెడీ ఈ డిబేట్ తర్వాత కూడా మళ్ళీ అదే ర్యాలీలో అదే మీటింగ్ లో నేను వెళ్ళి పాల్గొంటాను. ఎస్, కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. ఎస్, వేణుగోపాల్ గారు కంటిన్యూ చేయండి సార్. అదే ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు సీరియస్ పాలిటిక్స్ చేయలేదని చెప్పి ఏదైతే విమర్శిస్తున్నారు వాళ్ళకి బుద్ధి చెబుతూ ఈ రోజు ఏదైతే 2024లో 21 సీట్లు ఎమ్మెల్యేలు, అదేవిధంగా 2 ఎంపీలు, 2 మంత్రుల్ని సాధించుకోవడం జరిగింది. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వం రావడానికి అతి ముఖ్య పాత్ర వహించాడు. ఈరోజు మోడీ గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ ఈరోజు కర్ణాటకలోను, అదే మహారాష్ట్రలోను, అదేవిధంగా తమిళనాడులోను, సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో పవన్ కళ్యాణ్కి ఉనికిని ఆ మోడీ గారు తీసుకొని పోయి యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన సీరియస్ గా ఉన్నాడు. ఈ రోజు ఏదైతే కూటమిలో వీళ్ళంతా కలుపుకొని వస్తున్నాడు. ఈరోజు తమిళనాడులో కూడా ఏదైతే విజయ్ని కూడా సినిమా యాక్టర్ విజయ్ కూడా పార్టీ పెడితే ఆయన్ని కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో తీసుకుని రావడము, ఈ విధంగా సీరియస్ పార్టీ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సీరియస్ పార్టీ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకు పోతున్నారు. అదే విధంగా ఈ రోజు అభివృద్ధి గురించి చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న
ఏదైతే మారుమూల ప్రాంతంలో కరెంటు గాని, మారుమూల ప్రాంతంలో ప్రజలకు ఇల్లు గాని, మారుమూల ప్రాంతంలో రోడ్లు గాని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి వీపిస్తున్నారు. ఈ రోజు బ్యాక్వర్డ్ ఏరియా ఏదైతే ఉందో ఆ చోటకంత పోవడం, ఈ రోజు గ్రామీణాభివృద్ధి దాదాపు 4,800 కోట్ల పనులు, 13,325 గ్రామ పంచాయతీల్లో దాదాపు 30,000 అభివృద్ధి పనులు ప్రారంభించడం. అదే విధంగా ఈ రోజు ఏదైతే గ్రామ సభలు ఏదైతే వరల్డ్ రికార్డు 13,325 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం ఒకే రోజులో. అదే విధంగా ఏదైతే గ్రామ సమస్యలు గుర్తించు పరిష్కారం కోసం ప్రణాళిక రూపొందించడము, దీనికి ఏదైతే వరల్డ్ రీసెర్చ్ యూనియన్ గుర్తింపు కూడా రావడం జరిగింది. అదే విధంగా గ్రామాల్లో ఏదైతే ఉద్యోగాలు, గ్రామాల్లో ఉపాధి కోసం ఎన్డీఆర్ఎస్ 7 కోట్లు ఏదైతే మాండేట్ ఉద్యోగులు సృష్టించడం, అదే విధంగా ప్రణాళిక చేయడం, 1.49 లక్షల మందికి జాబ్ కార్డులు ఇచ్చి 1,000 మందికి పని కల్పించడం, రోడ్డు గురించి అభివృద్ధి, అదేవిధంగా తాగునీటి ప్రాజెక్టులు 7,910 కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించడం, దాదాపు 1.21 కోట్ల ప్రజలకు శుద్ధమైన నీరు అందించడము, అదేవిధంగా రైతులకు సహాయం చేయడం, ఏదైతే డ్రైన్లు కాలువలు ప్రతి ఇంటికి నీరు కోట్లు లాంటివి, పర్యావరణ పరిరక్షణలో ముందుండడం, గ్రామ పరిపాలనలో మార్పులు, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఈ రోజు ప్రతి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ నాయకుడు పోలేదు మారుమూల ప్రాంతాలకి. అలాంటి ప్రాంతాలను కూడా గుర్తించి ఈ రోజు కరెంటు కానీ వాళ్ళకి ఏదైతే సదుపాయాలు కావాలో వాటంటే చేస్తూ, అదే విధంగా కార్యకర్తలకు ఏదైతే కొత్తగా సభ్యత్వాలు సాధకు ఏదైతే ప్రదాతలు అని చెప్పేసి ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే 2024లో పవన్ కళ్యాణ్ మద్దతు కోసము ప్రయత్నించాడు. ప్రశాంత్ కిషోర్ ఎవరు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి నవ్వొద్దని మోహన్ రెడ్డి గారు నవ్వులు పాలైపోయారు. నవ్వి అటు ఎగిలి చేస్తూ తీసి అటు స్వతంత్ర భారతంలో ఆయన అడ్డుపడలేదుగా. స్వతంత్ర భారతంలో నవ్వే అవకాశం కూడా ఇవ్వదు. ఆయన వ్యంగ్యంగా నవ్వలేదు, మామూలుగా నవ్వారు. నవ్వడం అనేది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారే స్వయంగా చెప్పాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ కోసము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రయత్నించాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ నమ్మలేదు, చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చాడని చెప్పి ఒక ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి చెప్తే మనం నమ్మాలి. దానికి మనం చేతులెత్తి